కుట్రలు పండుతున్నారట. 11 సీట్లు ఉన్న వాళ్ళ మీద ఇంకా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి అన్నది వాళ్ళు మాట్లాడే పరిస్థితి. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, సిబిఐ ఎంక్వైరీ చేసుకో అని సవాల్ విసురుతున్నారు. తప్పకుండా వర్మ గారు, వెంకటరెడ్డి గారి కోరిక తీర్చేద్దాం, కంగారేం లేదు. సిబిఐ ఎంక్వైరీ వేస్తాం, తీర్చేస్తాం, కంగారేం పడతాం. యా, ఇప్పుడు ఒకటి వర్మ గారు, నేనేమన్నాడంటే అసలు గవర్నమెంట్ వచ్చింది కూటమి ప్రభుత్వమా, వచ్చారని మర్చిపోయారేమో, జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తున్నారు, 10 రోజుల నుంచి వరదల్లో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు. వర్మ గారు, వెంకటరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడో లేడో నాకు తెలియదు, గడిచిన 5 ఏళ్లలో కూడా లేడు ఇక్కడ, ఆయన ఎక్కువ హైదరాబాద్ లోనే బ్రతికాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ 10 రోజుల్లో నాకు వచ్చిన భాష అది బ్రదర్. నీకు వచ్చిన భాష ఇష్టం డిబేట్ లో మాట్లాడితే కుదరదు. చంద్రబాబు నాయుడు ఎడే బతికాడు, కరోనాలో ఎక్కడే చచ్చాడు, అందరు ఎక్కడే బతుకుతున్నారు. వెంకటరెడ్డి కంగారు పడకు, చంద్రబాబు నాయుడు ఏడా బతుకుతున్నాడు, ఏడా బతికాడు. మాటలు ఎందుకు పిచ్చివా? నీ పద్ధతిగా మాట్లాడితే ఆగుతాడు. మాట్లాడలేదు కదా, చూసిందల్లా బ్రూత్ అనుకుంటే ఎవడేం చేయలేడు. మాట్లాడుతున్నాడు కదా, ఓకే ఓకే ఓకే, పర్సనల్ గా వద్దు, పర్సనల్ గా వద్దు, డిబేట్ ఓకే ఓకే. వెంకటరెడ్డి గారు చెప్పాను, ఓకే, ఆయన విన్నాడు, కంటిన్యూ చేస్తాడు, మాట్లాడమండి సార్. ఓకే సర్లే వర్మ గారు, ఆయనతో నాకు ఎందుకులే గానీ, మనిషి మారలే గానీ. ఒకటి వర్మ గారు, 10 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయనే నాకు తెలిసి 8 రోజులు వరదల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పేరేది ఇలా, అతని గురించి మాట్లాడలేదు ఎక్కడ కూడా. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎక్కడైనా మర్చిపోతారో అని ఆయన పరుగున వరదల్లోకి వచ్చాడు. 10 నిమిషాలు, మొదటి రోజు 10 నిమిషాలు, రెండో రోజు 10 నిమిషాలు, మొత్తం మీద 20 నిమిషాలు వచ్చాడు వరదల్లోకి. వచ్చాడు, ఏమన్నా మీకు ఆహారం అందుతుందా,